లైక్ బీటెక్ ప్రెసెంట్ చదివే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, ఐటీ కంపెనీస్ ఎలా ఉంటాయి, కంపెనీస్ లో మనం ఎలా వర్క్ చేయాలి. సో కాలేజ్ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది, కంపెనీ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది. సో అది చాలా మంది ఎలా అంటే థింక్ చేస్తారు, లైక్ మనం బీటెక్ చేస్తాం, లైక్ సెమిస్టర్స్ అన్ని కష్టపడి చదువుతాము, ప్రాజెక్ట్స్ అన్ని చేస్తాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే నీకు బీటెక్ డిగ్రీ ఒకటే సరిపోదు అనమాట. లైక్ బీటెక్ డిగ్రీతో బయటకు వచ్చి మీకు ఆ డిగ్రీ చూసి ఎవరు కానీ జాబ్స్ ఇవ్వరు ప్రెసెంట్ డేస్. ఎప్పుడో లైక్ 1980s లో 1990s లో మేబీ ఇలా ఉండొచ్చు, లైక్ డిగ్రీ చూసి జాబ్ ఇచ్చేవాళ్ళు. బట్ ప్రెసెంట్ సినారియో ఎలా నడుస్తుందంటే లైక్ డిగ్రీ చూసి బీటెక్ లో లైక్ ఏ కాలేజ్ నుంచి వచ్చారు, సో వాటిని న్యూస్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో మోస్ట్లీ టైర్ టూ కాలేజెస్ కి కొంచెం ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. టైర్ 3 కాలేజెస్ కి ఎలా అంటే ఇయర్లీ 1 or 2 కంపెనీస్ రావడమే గగనం అనమాట చెప్పాలంటే. సో అవి వచ్చిన తర్వాత మనల్ని సెలెక్ట్ చేయగలగాలి. సెలెక్ట్ చేయాలి అంటే మన వాళ్ళ రిక్రూటర్స్ కంట్లో పడాలని. సో అలా మనం పాయింట్అవుట్ అవ్వాలి అంటే మన దగ్గర ఒక స్పెషల్ స్కిల్, స్పెషల్ గా మనం అందరిలో స్పెషల్ గా కనిపించాలి ఏదో ఒక టీమ్ లో. సో మనం ఈవెన్ ఎలా అంటే కంపెనీ సినారియోలో ఈవెన్ బీటెక్ లో లైక్ సెమిస్టర్స్ లో బ్యాక్ లాగ్స్ ఉన్నా కానీ కంపెనీస్ లో 10 LPA 15 LPA 6 LPA స్టార్టింగ్ ప్యాకేజెస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది అసలు మ్యాటర్ కాదు చెప్పాలని. సో స్కిల్స్, మీ మైండ్ సెట్ ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా జాబ్ ని క్రాక్ చేయాలి అంటే అది మీ కాలేజ్ లో వచ్చి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావచ్చు, అండ్ కాలేజ్ అయిపోయిన తర్వాత బయట వచ్చి ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావచ్చు. సో ఒక సినారియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాలేజ్ లో ఉన్నంత వరకు మీకు జస్ట్ కాంపిటీషన్ మాక్సిమం ఒక 200 పీపుల్ తో ఉంటుంది కాంపిటీషన్. ఆ 200 పీపుల్ లో కూడా మీకు వేకెన్సీస్ అట్లీస్ట్ 20 to 30 ఆ 40 50 మాక్సిమం 50 ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 200 లో ఆన్ క్యాంపస్ లో 200 పీపుల్ లో మీకు జాబ్ క్రాక్ చేయడం ఈజీనా? అండ్ దట్ 30 to 40 ప్లేస్మెంట్స్ లైక్ వేకెన్సీస్ ఉన్నప్పుడు లైక్ బీటెక్ కంప్లీట్ అయిపోయి బయట వచ్చిన తర్వాత మనం అందరిలాగే ఎలా అంటే ఒక పెద్ద లైక్ ఒక వాళ్ళు కలిసిపోతాం. సో ఎలా అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెషర్ ఒక వేకెన్సీకి ఒక 2000 నుంచి 5000 జస్ట్ నేను యావరేజ్ గా చెప్తున్నాను. మినిమం 2000 నుంచి 5000 కాంపిటీషన్ అయితే ఉంటుంది అనమాట ఒక వేకెన్సీకి బయటకు వచ్చాక, బీటెక్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక. సో దట్ ఈస్ ద పొజిషన్ మన ప్రెసెంట్ సినారియోలో. సో అండ్ బయటకు వచ్చాక కూడా మీరు లైక్ ఎలా అంటే పర్టికులర్ గా ఏదైనా ఒక స్కిల్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 4 to 5 months 6 months ఈవెన్ 8 months ప్రాక్టీస్ చేసుకొని ఏదైనా నేర్చుకొని బయట మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని లైక్ పీజీస్ మీద కావచ్చు, కోర్సెస్ మీద కావచ్చు, ఒక మాక్సిమం ఒక 1 lakh వరకు ఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట. సో అంతా చేసిన తర్వాత మనకి ఎండ్ ఆఫ్ ద డే జాబ్ ఉందా అంటే లైక్ అది సేమ్ అన్నమాట. కాంపిటీషన్ లో మనం స్పెషల్ గా కనిపించాలంటే మన దగ్గర ఒక స్పెషల్ స్కిల్ ఉండాలి, కొన్ని సెట్స్ అనేటివి ఫాలో అవ్వాలన్నమాట. అందరిలో స్పెషల్ గా ఉండాలంటే కొన్ని సెట్స్ ఫాలో అవ్వాలి. సో ఆ సెట్స్ అనేటివి కొంతమందికి మాత్రమే తెలుస్తుంది అనమాట. బయట ఉండే ఇన్స్టిట్యూషన్స్ మోస్ట్లీ లైక్ ఎలా అంటే ఒక బిజినెస్ మైండ్ సెట్ లాగా ఉంటారు. సో మాక్సిమం ఒక 100% 10% to 20% మాత్రమే కంపెనీస్ లో వర్క్ చేసి ఇన్స్టిట్యూట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. ఓకే, సో రిమైనింగ్ పీపుల్ అంతా ఎలా అంటే లైక్ స్కిల్స్ నేర్చేసుకొని టీచింగ్ ఫీల్డ్ లో ఉంది, టీచింగ్ కంటిన్యూ చేస్తూ లైక్ అదే స్కిల్ నేర్పిస్తూ కోర్సెస్ నేర్పిస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. ఎవరికైతే కంపెనీస్ లో ఎక్స్పీరియన్స్ ఉండేసి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఏదైనా కోర్సెస్ స్టార్ట్ చేసి టీచింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కంపెనీస్ లో ఎలా వర్క్ అవుతాయి, సో స్కిల్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన రెజ్యూమ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, మనం షార్ట్ లిస్ట్ మన రెజ్యూమ్ ఒక 10,000 50,000 లో మన రెజ్యూమ్ అంతలో షార్ట్ లిస్ట్ ఎలా అవ్వాలి. సో ఇదంతా కూడా ఒక సినారియో ఇస్తున్నాను, రియల్ టైమ్ సినారియో చెప్పాలంటే. బీటెక్ కంప్లీట్ బయటకు వస్తే మన పరిస్థితి అది అలా ఉంటుంది కాంపిటీషన్ చెప్పాలంటే. సో అంత కాంపిటీషన్ లో మనం జాబ్ క్రాక్ చేయడం ఈజీనా? కాలేజ్ లో మనం 100 to 200 పీపుల్ మిడిల్ లో కంపెనీస్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ని యూటిలైజ్ చేసుకోవడం ఈజీనా? మీరే చెప్పండి. ఎస్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీరు బయట చూసే ఉంటారు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఒక వేకెన్సీ 2 వేకెన్సీస్ ఉన్నాయి అంటే డ్రైవ్స్ పెట్టినప్పుడు కండక్ట్ చేసినప్పుడు ఎంఎన్సీస్ కంపెనీస్ గేట్స్ బయట ఒకసారిగా లైక్ 500 1000 2000 ఈవెన్ 2000 to 5000 పీపుల్ కూడా వచ్చి లైన్ లో నిలబడి జస్ట్ రెజ్యూమ్స్ పట్టుకొని ఆ షార్ట్ లిస్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దిస్ ఈస్ ద రియల్ టైమ్ సినారియో. ఒకవేళ బీటెక్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అనేది అలా ఉంటుంది అనమాట. నేను ఏదో లైక్ బయట కాలేజీ చెప్పట్లేదు, మీరు యూట్యూబ్ లో కావచ్చు ఎక్కడైనా మీరు చూడండి, సెర్చ్ చేసుకోవచ్చు. సినారియో అనేది అలా ఉందన్నమాట. డ్రైవ్స్ అనేది ఎలా కండక్ట్ చేస్తున్నారు, బయట ఎంత సిచ్యువేషన్ నడుస్తుంది, సో అది మేము తెలుసుకోవాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ పీపుల్ కి స్టూడెంట్స్ కి తెలియదు సినారియో అనేది ఎలా ఉంటుంది. అందుకని మోస్ట్లీ ఎలా అంటే నేను ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను స్టూడెంట్స్ కి. నేను స్టూడెంట్స్ ఇంటాక్ట్ అవుతాను అంటే ఒక మోటివ్ అనేది ఉంటుంది. ఎవరికైతే ఒక మోటివ్ అనేది ఉంటుందో ఆ మోటివ్ ఉన్న పీపుల్ తో మాత్రమే మనం ఇంటరాక్షన్ అనేది హెల్ప్ లైక్ గైడెన్స్ అనేది నా గైడెన్స్ లో హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద సినారియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రెజ్యూమ్ ఎంతవరకు కంపెనీస్ లో షార్ట్ లిస్ట్ అవుతుంది, ఆ పాయింట్ అనేది తెలుసుకోవాలి. మీ రెజ్యూమ్ నేను చెక్ చేశాను. మీ రెజ్యూమ్ అనేది ఎలా అంటే మీ
లైక్ మీ కాలేజ్లో మీ క్లాస్లో కానీ రెజ్యూమ్ ఇలా బిల్డ్ చేసుకోవాలని క్లాసెస్ ఎవరైనా చెప్పారా? చెప్పారా? సో మీ ప్రతి ఒక్క రెజ్యూమ్ చెక్ చేశారు మీరు, లైక్ మీరు ప్రిపేర్ చేసిన రెజ్యూమ్ అనేది వాళ్ళు చెక్ చేశారా? ఓకే, జనరల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ సినారియోలో రెజ్యూమ్స్ అనేవి ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. డిజైన్స్ దానికి పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ ఏటీఎస్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ అది ఎలా ఫాలో అవ్వాలి, ఎలా స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి అనేది మోస్ట్ ఆఫ్ ద థింగ్ తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రెజ్యూమ్ గురించి ఒక చిన్న సెషన్ తో స్టార్ట్ చేద్దాము. రెజ్యూమ్ గురించి లైక్ నా స్క్రీన్ షేర్ చేస్తాను. రెజ్యూమ్స్ లో ఏ ఆస్పెక్ట్స్ ఉండాలి, సో ఎలా ఫాలో అవ్వాలి ఒకసారి చెప్తాను డీటెయిల్ గా, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో సో ఇక్కడ నేను చెప్పినట్టు లైక్ కంపెనీస్ కి, మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ కి రెజ్యూమ్స్ అనేది షార్ట్ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా అవుతుంది, ఎవ్రీ ఇయర్ కొన్ని లాక్స్ లో గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. సో అంతమంది గ్రాడ్యుయేట్స్ లో మన రెజ్యూమ్ పర్ఫెక్ట్ గా షార్ట్ లిస్ట్ అవ్వాలి. ఎలా అవుతుంది? ఓకే, సో అవ్వాలి అంటే లైక్ గూగుల్లో కానీ మైక్రోసాఫ్ట్ లో కానీ కొన్ని మిలియన్స్ లో రెజ్యూమ్స్ అయితే పోతాయి అనమాట. ఎవ్రీ మినిట్ కొన్ని లైక్ ఎలా అంటే ఎవ్రీ 6 seconds కి ఒక రెజ్యూమ్ అనేది వెళ్తుంది అనమాట మల్టీనేషనల్ కంపెనీస్ కి. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే లైక్ షార్ట్ లిస్ట్ అవడానికి ఇక్కడ మీరు చూసినట్లయితే 2.3 million అప్లికేషన్స్ పర్ ఇయర్ అనమాట. ఒక ఎంఎన్సీస్ కంపెనీస్ కి రెజ్యూమ్స్ వెళ్ళేది 2.3 million లో మనకి ఇయర్లీ వెళ్తాయి అన్నమాట రెజ్యూమ్స్. బట్ అందరూ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ కి అప్లై చేయాలనేసి లేదన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఎలా అప్లై చేయాలో తెలియదు. కొంతమంది లైక్ సింపుల్ గా ఏదో రెజ్యూమ్ పెట్టేసి ఒక సింపుల్ గా ఒక ఫ్రెండ్ కి మెయిల్ పెట్టినట్టు పెట్టేస్తారు అన్నమాట. సో ఆ సిస్టమ్ అనేది కాదన్నమాట. ఆ సిస్టమ్ లోకి వెళ్తే మనం ఇంకా కూడా ఇంక్రీజ్ చేయొచ్చు మనం రెజ్యూమ్స్ కౌంట్ ని. అండ్ అందులో జస్ట్ 2% మాత్రమే సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మన రెజ్యూమ్స్ ని అప్లికెంట్స్ చూసి ఇంటర్వ్యూస్ వరకు వెళ్తే చాలా అనమాట. రిమైనింగ్ అంతా మనం క్రాక్ చేయగలం. ఆ రెజ్యూమ్ ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళాలి అంటే, ఆ లక్ ఉండాలి అంటే ఫస్ట్ మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి కదా. సో ఇక్కడ చూసానంటే ఇక్కడ కొన్ని లాక్స్ లో హెచ్ఆర్స్ కి రెజ్యూమ్స్ వచ్చినప్పుడు లైక్ హెచ్ఆర్స్ మన రెజ్యూమ్స్ మీద స్పెండ్ చేసేది జస్ట్ ఓన్లీ 6 seconds మాత్రమే స్పెండ్ చేస్తాం, యావరేజింగ్ టైం అన్నమాట. సో ఒక అప్లికేషన్ 6 seconds లో మనం వాళ్ళ కంట్లో పడాలి అంటే మనం కొన్ని స్ట్రక్చర్స్, కొన్ని స్కిల్స్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం మెథడ్స్. ఓకే, సో ఆ కాంపిటీషన్ లో హెచ్ఆర్స్ కంట్లో పడాలి అంటే మనం కొంత పేషెన్స్ గా లైక్ కన్సిస్టెన్స్ గా ఉండాలన్నమాట. ఏం ఫాలో అవ్వాలి? సో మెయిన్ సినారియోస్ ఏంటి, 5 key స్కిల్స్ అయితే మనం మెన్షన్ చేయాలి ఒక ఎంఎన్సీస్ కి పంపించే రెజ్యూమ్ లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ రిలవెంట్ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ అన్నమాట. సో మనము లైక్ కాలేజ్ లో ఉన్నప్పుడు లైక్ యూట్యూబ్ లో చూసో లేకపోతే ఫ్రీ కోర్సెరా ప్లాట్ఫామ్స్ లో ఎక్కడో చూసేసి మనం ఏదో ఒక సర్టిఫికేట్ కోసం అనేసి కోర్స్ ని కంప్లీట్ చేసేస్తాం. అది అందరికి చేస్తాం సర్టిఫికేట్స్ కోసం. ఆ సర్టిఫికేట్స్ పెట్టుకుంటాం, ఆ సర్టిఫికేట్స్ నేర్చుకుంటే రెజ్యూమ్ లో అయితే మనం పెట్టేసుకుంటాం. అది మీరు నేర్చుకుంటారు లైక్ టెక్నికల్ గా ఇండస్ట్రీ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవ్వాలని చెప్పేసి మీరు ఏదో నేర్చుకుంటారు అండ్ సర్టిఫికేట్ పెడతారు, నాకు సర్టిఫికేట్ ఉంది అనేసి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ లైక్ డిగ్రీ రిక్వైర్మెంట్స్ కానీ లైక్ జీపీఏ కానీ కట్ ఆఫ్ అనేది కొంత ఉంటుందన్నమాట. కొన్ని కంపెనీస్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్స్ అనేది చూస్తాయి. ఓన్లీ లైక్ మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు, గూగుల్ కంపెనీ కావచ్చు, లైక్ అమెజాన్ కావచ్చు, ఇలాంటి పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ మీ డిగ్రీస్ ని జీపీఎస్ ని చెక్ చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎలా డిఫైన్ చేయాలి? సో హ్యాండ్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? మనము ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కాలేజ్లో. ఎలా అంటే లైక్ మనీ ఇచ్చేసి డబ్బులతో మనం ప్రాజెక్ట్స్ ని కొనుక్కుంటాము, కొన్ని సినారీస్ లో ఉంటుంది. లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ చేసి మనం కంప్లీట్ చేసి రెజ్యూమ్స్ లో పెట్టేసుకుంటాం. ఆ సినారీస్ కూడా ఉంటాయన్నమాట. బట్ అలా కాకుండా మనం హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాలి ఎప్పుడు కానీ మనం చేసే ప్రాజెక్ట్స్ లో. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో అడిగేది మీ ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. మీరు ప్రాజెక్ట్స్ గురించి చెప్పలేదు అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అప్పుడే ఫస్ట్ రౌండ్ లోనే రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంటర్న్షిప్స్ గురించి చెప్పాలి. ఇంటర్న్షిప్ లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏ ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎవ్రీథింగ్ పిన్ టు పిన్. మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల కంపెనీకి వచ్చిన బెనిఫిట్ ఏంటి. సో ఇలాంటి 2 points కన్నా మీరు ఇంటర్వ్యూ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అంటే దెన్ యు ఆర్ ద వన్ అండ్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ సినారియోస్. ఓకే, నెక్స్ట్ ఏటీఎస్ కంపాటబిలిటీ అన్నమాట. సో మనకందరికి ఏటీఎస్ గురించి తెలుసు, ఎలా ఉండాలనేది తెలియదు అన్నమాట. స్ట్రక్చర్ లైక్ ఎలా ఉండాలంటే దాంట్లో కీవర్డ్స్ అనేది ఉండాలన్నమాట. కీవర్డ్స్ అండ్ ఫార్మేటింగ్ దట్ వే పాస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. మెయిన్ ఈ ఏటీఎస్ అనేది ఫాలో అవ్వాలి అంటే స్ట్రక్చర్ ఈ కీవర్డ్స్ తోనే పని అవుతుంది అన్నమాట. మనకి ఏదో కలర్స్ గా ఉండేసి ఫోటో పెట్టేసి కొంతమంది డిఫరెంట్ గా లెవెల్స్ పెట్టేసి డిజైన్ చేసేస్తారు. అసలు అవి క్వాలిఫై కూడా కావాలంటే పక్కన తీసి పెట్టేస్తారు రెజ్యూమ్స్ 6 seconds లోనే. సో అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రెజ్యూమ్స్ కూడా ఎలా స్ట్రక్చర్ చేయాలి కూడా నేను చెప్తాను ఫర్దర్ గా. దెన్ ప్రొఫెషనల్ ప్రెజెన్స్ అనేది ఉండాలన్నమాట రెజ్యూమ్ లో. జస్ట్ మనకి లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ అనేది జస్ట్ మనం ఏం చేస్తాం అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని జస్ట్ యూఆర్ఎల్ ని కాపీ చేసి రెజ్యూమ్ లో పెట్టేస్తాం. సో దట్ ఈస్ రైట్ థింగ్ కాదు అసలు.
సో మనకి ఒక ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ నాలెడ్జ్ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వెళ్తున్నాము అంటే అట్లీస్ట్ మినిమం హైపర్ లింక్ అనేది ఒకటి ఉంటుంది అనేసి మనం తెలుసుకోవాలి వర్డ్. ఓకే, సో ఆ లింక్ యూఆర్ఎల్ తీసుకుని వచ్చేసి ఆ గిట్ హబ్ వర్డ్ కి హైపర్ లింక్ చేయాలన్నమాట. లింక్ మొత్తం అప్పుడు అవసరం లేదు, జస్ట్ ఒక వర్డ్ మీద క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవుతుంది లింక్ లింక్. సో దట్ ఈస్ ద వన్ అనమాట మనం ఫాలో అవ్వాల్సింది. నెక్స్ట్ గిట్ హబ్ పోర్ట్ఫోలియో. ఈ గిట్ హబ్ లో మనము పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అప్లై చేస్తున్నామంటే మినిమం 10 అప్లికేషన్స్ 10 ప్రాజెక్ట్స్ అయినా ప్రాపర్ స్ట్రక్చర్ గా గిట్ హబ్ లో మెయింటైన్ చేయాలన్నమాట. సో అండ్ గిట్ హబ్ ప్రెసెంట్ డేస్ లో ఎలా అంటే లైక్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు అంటే ఆ ప్రాజెక్ట్ అనేది సింపుల్ గా గిట్ హబ్ రిపాజిటరీలో అప్లోడ్ చేస్తారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్స్ అండ్ స్టూడెంట్స్ చేసే పని అనమాట ఇది. సింపుల్ గా ప్రాజెక్ట్ అనేది గిట్ హబ్ లో ఉండాలి, అది వరకు మాత్రమే తెలుసు మనకి. కానీ అక్కడ మనము ఇంటర్వ్యూస్ లో డెప్త్ గా మీ ప్రొఫైల్ గానే టీమ్ లీడ్ కి కానీ ఫార్వర్డ్ అయిందంటే దెన్ వాళ్ళు చెక్ చేసేది గిట్ హబ్ లో మీరు ఈచ్ ప్రాజెక్ట్ లో ఎన్ని కమిట్స్ చేశారు, అది ఆ కమిట్స్ ఈచ్ ఎవ్రీడే చేస్తున్నారా ప్రాజెక్ట్, లేకపోతే ఒకేసారి అన్ని కమిట్స్ చేస్తారా. సో ఈ వేరియేషన్ అనేది ఉంటుంది. మీకు ఐడియా ఉందా కమిట్స్ అంటే ఏంటి అనేది? ఐడియా ఉందా? ఓకే, సో ఈ కమిట్స్ గురించి కూడా యాక్చువల్గా చెప్పాలంటే చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. సో మనం ఎక్కడన్నా మనము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే కోడింగ్ లో ఎవ్రీ 15 to 10 minutes కి మనం ఒక కమిట్ అనేది పుష్ చేయాలన్నమాట. అంటే లైక్ మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము, ఆ అప్డేట్ అనేది మన ప్రాజెక్ట్ లో పుష్ చేసాం. సో అలా మనకి ఒక ప్రాజెక్ట్ లో మినిమం 10 to 15 కమిట్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిందనుకో లైక్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కానీ మనం చూసినట్లయితే కమిట్స్ మినిమం 50 to 100 అయితే ఉండాలన్నమాట కమిట్స్. ఓకేనా? సో దట్ ఈస్ అవర్ అనమాట. ఇంకా కూడా డెప్త్ అయితే మనం వెళ్ళాలంటే కూడా సో ఆ కమిట్స్ ఆ ప్రాజెక్ట్ రిపాజిటరీలో చూసి దెన్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇన్ డెప్త్ గా వెళ్తే రెజ్యూమ్స్ మీకు ఒక రైట్ సైడ్ లో చిన్న 3 డాట్స్ అయితే ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఎన్ని కమిట్స్ చేశారు ఈ ప్రాజెక్ట్ లో అనేది క్లియర్ గా తెలుస్తుంది. కమిట్స్ ఏం చేయకపోతే డైరెక్ట్ ఇక్కడ చూపించేస్తుంది డైరెక్ట్లీ అప్లోడెడ్ బై యూజర్ అనేసి ప్రాజెక్ట్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. మనకి తెలుసుకోవాల్సిన చాలా మందికి అవేర్నెస్ లేదు. లైక్ బీటెక్ కాలేజ్ లో కానీ ఈవెన్ డిగ్రీ, ఇంకా చెప్పాలంటే డిగ్రీ కాలేజ్ లో అసలు ఈ టెక్నికల్ టర్మ్స్ తీసుకొని వచ్చే వాళ్ళు ఉండరు అనమాట, అసలు గైడ్ చేసే వాళ్ళు ఉండరు చెప్పాలంటే. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట, తెలుసుకోవాల్సిన థింగ్స్ అనమాట. ఇది ఎప్పుడో తెలుసుకోవాలి యాక్చువల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి మనం రీసెర్చ్ చేస్తున్నది. అప్పుడు నుంచి మనం స్టార్ట్ చేస్తుంటే ఇప్పటికి మనం సో రెడీ అయిపోయి ఉంటాం ఈ ప్లేస్మెంట్స్. సో దెన్ ఇది యాక్చువల్ గా సీజన్ చెప్పాలంటే అక్టోబర్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఈ మార్చ్ వరకు మనకి ప్లేస్మెంట్ సీజన్ యాక్చువల్. సో మార్చ్ అయిపోయిందంటే దెన్ మొత్తం ప్లేస్మెంట్స్ అనేది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ వచ్చిన వరకు ప్లేస్మెంట్స్ ఉండవు అన్నమాట. దెన్ మనకి 2026 లోనే మనకి బయటకు వచ్చేస్తాం. ఓకే, సో మనకు ఉన్న టైం వల్ల జస్ట్ 3 to 4 months మాత్రమే ఉంది అన్నమాట. ఓకే, దెన్ దాని గురించి ఇంకా ఫర్దర్ గా చెప్తాను. ఇక్కడ మీకు లైక్ ఇండస్ట్రీ రిలవెంట్ ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా ఉండాలన్నమాట. ఓకే, లింక్డ్ఇన్ లో మీరు యూజ్ చేసే ప్రాజెక్ట్స్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తూ ఉండాలి. యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే దెన్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత మీరు రోజు ఎవ్రీడే మీరు ఆ ప్రాజెక్ట్ లో ఏం డెవలప్ చేశారు, ఏ ఫీచర్స్ యాడ్ చేశారు, సో ఎవ్రీథింగ్ అది మీ లింక్డ్ఇన్ లో కన్నా డైలీ పోస్ట్ చేసుకుంటూ వచ్చారు అంటే మీ ఆన్లైన్ ప్రెజెన్స్ మీరు చేసే లైక్ రిలవెంట్ గా చేసే మీ కన్సిస్టెన్సీకి ఎవరో ఒకరు ప్రాజెక్ట్స్ లింక్డ్ఇన్ లో కూడా జాబ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు, జాబ్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు యూజర్స్ కోసం హెచ్ఆర్స్. సో వాళ్ళ కంట్లో మీరు పడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ టెక్నిక్ కూడా ఉంది అనమాట, ఆ టెక్నిక్ కూడా మనం చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ ఎలా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనం స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. దిస్ ద ఫస్ట్ ఇంప్రెషన్. సో ప్రాపర్ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. అది ఎలా ఉండాలి? ఓకే, లెంత్ అనేది మనకి మాక్సిమం 2 pages అనమాట. 2 pages అని ఎందుకు అన్నానంటే ఫస్ట్ 1 year కానీ 2 years కానీ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కంపెనీస్ లో. సో కాబట్టి వాళ్ళు 2 pages కి రెజ్యూమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. యాజ్ అ ఫ్రెషర్ గా మన స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక్క పేజ్ లోనే మనము ప్రాపర్ గా ఒక రెజ్యూమ్ ని రెడీ చేయొచ్చు ఈజీగా స్ట్రక్చర్ ఫాలో అయ్యేసి. కీవర్డ్స్ మెయింటైన్ చేయాలి అట్ ద సేమ్ టైం. నేను చెప్పినట్టు ATS ఫ్రెండ్లీ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఏంటంటే లైక్ మీరు ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తారు, లైక్ పైథాన్, HTML, CSS, JavaScript, జావా, పైథాన్. సో ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి టాప్ టు బాటమ్ అనమాట. పైన మీకు సమ్మరైజేషన్ నుంచి డిక్లరేషన్ వరకు రెజ్యూమ్ లో కీవర్డ్స్ అనేటివి రిపీట్ అవ్వాలి. అట్లీస్ట్ 10 times అయినా రిపీట్ అవ్వాలి. 10 times అండ్ రిపీట్ అవ్వడం మాత్రం కాకుండా ఆ కీవర్డ్స్ హోల్డ్ లైక్ హైలైట్ అవ్వాలన్నమాట, బోల్డ్ గా హైలైట్ అవ్వాలి. ఓకే, అలా హైలైట్ అవ్వాలి అంటే మనం అలా ఫార్మేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అచీవ్మెంట్స్. మనము కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్ లో కావచ్చు, ఇంకేదైనా పార్టిసిపేట్ చేస్తుంటే మన అచీవ్మెంట్స్ అనేటివి షేర్ చేయాలి రెజ్యూమ్స్ లో. అలా అని చెప్పేసి మనము లైక్ ఎలా అంటే లైక్ ఏదైనా ఒక చిన్న ఫన్నీ గేమ్స్ లో కూడా మన కాలేజ్ ఫెస్ట్ లో జరిగే బంగీ జంప్స్ లో కావచ్చు, ఏదైనా కాంపిటీషన్, క్రికెట్ కాంపిటీషన్స్, ఏదైనా టేబుల్ టెన్నిస్, ఇలాంటి కాంపిటీషన్ పెట్టినప్పుడు దాంట్లో అచీవ్మెంట్ వచ్చింది కదా అని చెప్పేసి రెజ్యూమ్ లో యాడ్ చేయకూడదు అనమాట. ఓకే, మనము ఒక ప్రొఫెషనల్ గా వెళ్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బయటకు వెళ్తున్నాం. బీటెక్ అంటేనే మనకి
ఒక ప్రొఫెషనల్ అనమాట. ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ కి రిలేటెడ్ కీవర్డ్స్, రిలేటెడ్ అచీవ్మెంట్స్ మాత్రమే మన రెజ్యూమ్ లో పోస్ట్ చేయాలి. ఓకే, సో ఆ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేయాలన్నమాట. ఓకే, దెన్ లైక్ ఆ ఫార్మేట్ అనేది కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండాలి. దెన్ మనం చూస్ చేసుకునే ఫాంట్స్ కూడా ఎలా ఉండాలంటే ఒక లైక్ మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ లో కావచ్చు, నావెల్స్ లో కావచ్చు, మనం మనం చదివేటప్పుడు ఇంకా చదవాలనిపిస్తుంది ఆ ఫాంట్స్ చూసి. సో అందుకని మనం ఒక హెచ్ఆర్ రెజ్యూమ్ చూసారు అంటే ఆ రెజ్యూమ్ లో మనకి ఫాంట్స్ అనేది అట్రాక్టివ్ గా ఉండాలి. ఓకే, నీట్ గా క్లియర్ గా ఉండాలి. అలాంటి ఫాంట్స్ చూస్ చేసుకోవాలి ఫాంట్ సెలెక్షన్ లో. ఓకే, దెన్ లైక్ డిజైన్ అనేది ఫాలో అవ్వాలి. డిజైన్ ఫాలో అవ్వాలని చెప్పేసి మనం డిఫరెంట్ లైన్స్, డిఫరెంట్ లేఅవుట్స్ కానీ మనము ఎక్కడంటే అక్కడ లైన్స్ పెట్టేసి యూజ్ చేసామంటే టోటల్ గా రెజ్యూమ్ అనేది అవుట్ ఆఫ్ షేప్ అవుతుంది అన్నమాట. ఓకే, ప్రొఫెషనల్ గా నీట్ గా ఉండాలన్నమాట రెజ్యూమ్ అనేది. ఓకే, దట్ ఈస్ ద వన్. అండ్ ఆల్సో లైక్ స్కిల్స్ దట్ ఓపెన్ డోర్స్. ప్రెసెంట్ ఉన్న సినారియోలో మనకి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ సెలెక్ట్ అవ్వాలి అంటే మనం ఒక స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏం స్కిల్స్? టెక్నికల్ స్కిల్స్. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉండేటివి లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, లైక్ ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, వెబ్ డెవలప్మెంట్ గురించి తెలిసి ఉండాలి, లైక్ అది కాకపోయినా లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ గురించి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, డేటా అనాలిసిస్ కావచ్చు, ఏఐఎంఎల్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు. ఇలా ఎవ్రీథింగ్ కూడా మనము క్లియర్ గా ఎక్స్పర్టీస్ లైక్ ఒక ప్రాజెక్ట్ ని స్కిల్ పెట్టాము అంటే ఆ స్కిల్ కి రిలేటెడ్ మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు రిక్రూటర్ మైండ్, మనం ఒక ఆన్ క్యాంపస్ లో హెచ్ఆర్ ముందు కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూ ముందు రిక్రూటర్ మైండ్ అనేది బ్లో అయిపోతుంది నిజంగా చెప్పాలంటే. సో అంత షార్ప్ గా అయితే ఉండాలన్నమాట. ఓకే, దెన్ సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట రెజ్యూమ్ లో. కమ్యూనికేషన్ కావచ్చు, టీమ్ వర్క్ కావచ్చు, లైక్ నేను చెప్పాను కదా అచీవ్మెంట్స్ అనేటివి. సో అలాంటివి కూడా మనకి ఈ సాఫ్ట్ స్కిల్స్ లో కూడా కీవర్డ్స్ అనేది వస్తుంది అన్నమాట. కీవర్డ్స్ అనేది రీడ్ అవ్వాలి. కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ అబిలిటీస్, సో డెమాన్స్ట్రేటింగ్ లైక్ పొటెన్షియల్ గ్రోత్ అండ్ కొలాబరేషన్. సో ఇలాంటి కీవర్డ్స్ కానీ మీ రెజ్యూమ్ లో ఉన్నాయి అంటే దెన్ షార్ట్ లిస్ట్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే లైక్ కన్సిస్టెంట్ గా ఒక మోటివేటెడ్ గా ఆ పర్సన్ ఉన్నారు అనేసి రిక్రూటర్ కి అర్థమవుతుంది. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ సర్టిఫికేషన్స్. ఓకే, మీరు ప్రాజెక్ట్ చేశారు, లైక్ స్కిల్స్ ఉన్నాయి, బట్ సర్టిఫికేషన్స్ ఎక్కడ? లైక్ మీరు చేశారు అనేది ప్రూఫ్ ఏంటి? సో వాటికి కూడా మనకి సర్టిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ క్రెడెన్షియల్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ నుంచి కానీ, అజ్యూర్ నుంచి కానీ, సేల్స్ ఫోర్స్ నుంచి కానీ, పిఎంపీ నుంచి కానీ, గూగుల్ అనలిటిక్స్ కావచ్చు. ఇలాంటి సర్టిఫికేషన్ ఇంకా కూడా మోర్ అనమాట. వెబ్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్, ఫుల్ స్టాక్ సర్టిఫికేషన్, ఇలాంటివి మనం పెడితే ఆ రెజ్యూమ్ కి ఒక వెయిట్ అనేది యాడ్ అవుతుంది. మనం ఇప్పుడు చెప్పేదంతా కూడా మనం ఫాలో అయ్యాము అంటే ఒక వెయిట్ అనేది యాడ్ అవుతుంది రెజ్యూమ్. ఇట్స్ జస్ట్ రెజ్యూమ్ అనమాట. ఓకే, రెజ్యూమ్ అనేది వెయిట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఈ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, సేల్స్ ఫోర్స్ ఇలాంటి అఫీషియల్ సర్టిఫికేషన్స్ కావాలి అంటే మనం ఆబ్వియస్లీ ఆ ప్లాట్ఫామ్స్ లో మనీ పే చేయాలి. మినిమం $100, $150, $200 కూడా ఉంటాయన్నమాట సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేట్ రావాలి అంటే మనం ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయినామంటే దెన్ మనకి ఆ $100, $200 వేస్ట్ అయిపోయినట్టు. సో మోస్ట్లీ మనము లైక్ మీ దగ్గర ఒక ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నా కూడా అవి యాడ్ చేసుకోవచ్చు. అవి వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇవి ఎప్పుడు అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ గా మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ కానీ ఇందులో ఏ సర్టిఫికేషన్ ఉన్నా కానీ కొంచెం వాల్యూ అనేది ఒక వెయిట్ అనేది యాడ్ అవుతుంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి. ఓకే, అండ్ దెన్ అడాప్టబిలిటీ. సో ఇక మీరు చూసారంటే మీ స్కిల్స్ అయితే ఎలా ఉంది? లైక్ మీరు ఏ న్యూ టెక్నాలజీస్ ని, ప్రెసెంట్ ఉన్న న్యూ టెక్నాలజీస్ 25 లో ఉన్నాం, 25 కూడా అయిపోతుంది. 25 లో మనకి ఏఐ అనేది చాలా సార్లు వినిపిస్తుంది. ఈ 25 లోనే మనకి ఏఐ అనేది బూమింగ్ అయింది చెప్పాలంటే. సో మనకి అలాంటి టెక్నాలజీస్ ని మన రెజ్యూమ్ లో కానీ యాడ్ చేస్తే, అలాంటి టెక్నాలజీస్ మనం చెప్పగలిగితే రిక్రూటర్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రాజెక్ట్స్ గురించి, దెన్ యు ఆర్ ద వన్ అనమాట. షార్ట్ లిస్ట్ అవ్వడానికి, జాబ్ క్రాక్ చేయడానికి ఈజియెస్ట్ వే. ఓకే, సో అది. త్రిష వింటున్నావా? ఓకే, సో యూజ్ అవుతుంది కదా అంత. సో దెన్ లైక్ ఎలా అంటే నెక్స్ట్ లైక్ పవర్ హౌస్, లైక్ మన పోర్ట్ఫోలియో ఉండాలి. సో నేను చెప్పాను కదా గిట్ హబ్ లో మన పోర్ట్ఫోలియో యాడ్ చేయాలి, ప్రాజెక్ట్స్ యాడ్ చేయాలనేసి. సో అదే అనమాట మనకి గిట్ హబ్ ప్రాజెక్ట్స్ ని గిట్ హబ్ లో పోస్ట్ చేయాలి. అండ్ గిట్ హబ్ లాంటిది బిహాన్స్ కావచ్చు, రీడబుల్ కావచ్చు. సో ఇలాంటివి ఉంటాయి. మోస్ట్లీ మనం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఏఐ ప్రొఫెషనల్స్ అందరూ గిట్ హబ్ ప్రిపేర్ చేస్తారు. డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉండాలి, లైవ్ డెమోస్ మెయింటైన్ చేయాలి. మన రెజ్యూమ్ లోనే ఇవంతా మెయింటైన్ చేయాలి. అసలు ఇంత కంటెంట్ మెయింటైన్ చేస్తే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇంకా కూడా ఉంది చెప్పాలంటే. లైక్ క్రియేట్ లైక్ డిజిటల్ హబ్, లైక్ పర్సనల్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి. అండ్ ఆన్లైన్ లో మనం ఏదైతే రెజ్యూమ్ ఉందో రెజ్యూమ్ ని కూడా మనం ఒక పోర్ట్ఫోలియోగా మనం డిజైన్ చేయొచ్చు. అలా మనం షోకేస్ చేయొచ్చు అన్నమాట. మనం చూపించాలి అంటే మన స్కిల్స్ గురించి. అండ్ టెల్ యువర్ స్టోరీ. లైక్ ఎలా అంటే లైక్ రెజ్యూమ్ లో లైక్ మీరు చూపించేది ఏదైనా ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. రిక్రూటర్స్ చూసినా కానీ వాళ్ళు ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు, ఏ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశారు, అది చూడాలన్నమాట. రెజ్యూమ్స్ లో కనిపించాలి. అది అలా కనిపించిందంటే లైక్ సొల్యూషన్ అప్రోచ్, మెజరబుల్ రిజల్ట్స్ అనమాట. సో ఇలాంటివి ఉంటే రెజ్యూమ్ కి మోర్ వెయిట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. ఓకే, లైక్ ఇంకా కూడా చెప్పాలంటే లైక్ షో కమ్యూనిటీ ఇంపాక్ట్. సో లైక్ ఎలా అంటే మీ కాలేజ్ లో ఏదైనా కాంపిటీషన్స్ జరిగిన, హ్యాకథాన్స్ జరిగిన, కాంట్రిబ్యూషన్స్ జరిగిన, ఓపెన్ సోర్స్ లైక్ ఏదైనా ఓపెన్ గా లైక్ మీరు ఏదైనా అచీవ్మెంట్ చేసినా కానీ ఆ వాటిల్ని మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఇందులో.
ఓకే, అచీవ్మెంట్స్ కిందకి వస్తాయి అనమాట ఇవన్నీ కూడా. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్, హ్యాకథాన్ పార్టిసిపేషన్స్, ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ అనమాట. సో ఇలాంటివి ఉంటే మంచిగా ఉంటుంది రెజ్యూమ్. ఓకే, దెన్ లైక్ పవర్ ఆఫ్ ద స్ట్రాటజీ నెట్వర్కింగ్. మనం ఎలా రెజ్యూమ్ ఓకే సరిపోదు, లైక్ రెజ్యూమ్ తో పాటు మన లింక్డ్ఇన్, ఒక ప్రెసెంట్ ఉన్న సినారియోలో లింక్డ్ఇన్ అనేది చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఓకే, ఎంఎన్సీ ఎంప్లాయీస్ రీచ్ అవుట్ అవ్వాలంటే మన రెజ్యూమ్ మంచిగా, లైక్ మన లింక్డ్ఇన్ మంచిగా ఆప్టిమైజ్ అయి ఉండాలి, స్ట్రక్చర్ గా ఉండాలి. ఓకే, విత్ ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయి, ఏటీఎస్ కీవర్డ్స్ మన లింక్డ్ఇన్ లో కూడా ఉండాలన్నమాట. పర్సనలైజ్డ్ మెసేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రీచ్ అవుట్ అవ్వాలి అంటే రిక్రూటర్స్ ఇంటర్న్షిప్స్ గురించి కానీ, లైక్ ఏదైనా జాబ్ వేకెన్సీస్ గురించి అడగదామన్నా కానీ, సీనియర్స్ ని కాంటాక్ట్ అవ్వడానికి కూడా మనం ఒక పర్సనలైజ్డ్ మెసేజ్ అనేది ఒక పవర్ ఫాలో అవ్వాలి. సో దట్ ఈస్ ద వన్. అలా ఫాలో అయితేనే మనకి మన ప్రొఫైల్ చూసి మనం అంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నామని అనిపిస్తారు లింక్డ్ఇన్ చూస్తే కూడా. ఓకే, దేర్ ఇస్ అ ఛాన్స్. నెక్స్ట్, ఎంగేజ్ అథెంటికల్. లైక్ ఎలా అంటే మీరు లింక్డ్ఇన్ ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఎలా అయితే మనం యాక్టివ్ గా ఉంటాం, లింక్డ్ఇన్ లో కూడా అట్లీస్ట్ డైలీ మీ ఫ్రీ టైమ్ లో లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ప్లస్ మీరు పోస్ట్, మీ టెక్నాలజీస్ రిలేటెడ్ పోస్ట్లకి లైక్లు కొట్టడం, లైక్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు వాటిని కామెంట్స్ లో షేర్ చేసుకోవడం, సో ఇలా షేర్ చేయడం, సో ఇలాంటి రీపోస్ట్ చేయడం, సో మంచిగా చేశారు అంటే అవి కూడా వన్స్ మీ ప్రొఫైల్ అనేది కొంచెం వెయిట్ అనేది యాడ్ అవుతుంది. లింక్డ్ఇన్ కి వెయిట్ అనేది యాడ్ అవుతుంది. ఇది లింక్డ్ఇన్ గురించి చెప్తున్నాను. లింక్డ్ఇన్ అనేది వెయిట్ అనేది యాడ్ అవుతుంది. ఏదైనా ప్రొఫెషనల్స్, హెచ్ఆర్స్, రిక్రూటర్స్ ఏదైనా రీచ్ అవుట్ అయినప్పుడు మీ లింక్డ్ఇన్ చూసి మీరు ఏ పోస్ట్లకి రియాక్ట్ అవుతున్నారో కూడా అక్కడ కనిపిస్తుంది అన్నమాట. దట్ ఈస్ ద వన్. అందుకే చెప్తున్నాను, మీరు ఏ పోస్టులకి షేర్ చేస్తున్నారు, ఏ పోస్టులకి కామెంట్స్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా అక్కడ కనిపిస్తుంది. సో అవి చూసి కూడా కొంతమంది స్టార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వన్, లైక్ జాయిన్ కమ్యూనిటీస్. మనకి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని టెక్నికల్ పేజెస్ కి ఫాలో అవుతాము, కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ ఉండే పేజెస్ ఫాలో అవుతాము. లైక్ వైజ్ మనం లింక్డ్ఇన్ లో కూడా కమ్యూనిటీస్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, టెక్నికల్ గా ఏ గ్రూప్స్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ గ్రూప్స్ కావచ్చు. ఇలాంటి గ్రూప్స్ లో జాయిన్ అయినప్పుడు ప్రొఫెషనల్స్ కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అని షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. సో లింక్డ్ఇన్ త్రూ దాని త్రూ మనకి ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. సో అండ్ రిక్వెస్ట్ రెఫరల్స్ అన్నమాట. మనము ఒక రిఫరల్ అడగాలి అంటే కంపెనీలో మనం ఫ్రెషర్ గా ఉన్నాం కానీ రిఫరల్ అడగాలి. మనం లింక్డ్ఇన్ అనేది వెయిట్ లేకపోతే రిఫరల్ అడగలేము. ఏమని అడుగుతాం రిఫరల్? లైక్ జాబ్ కావాలంటే ఇవ్వరు కానీ అసలు మెసేజ్ చూసి వదిలేస్తారు. సో అదే మన సైడ్ నుంచి ఎఫర్ట్ మొత్తం పెట్టి మనం మనం కన్సిస్టెంట్ గా ఉంటే దెన్ వాళ్ళ సైడ్ నుంచి ఒక హెల్ప్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. సో అంతే కదా, ఇప్పుడు ఎవరైనా కష్టపడుతున్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. కష్టపడట్లేదు అంటే మనం అసలు వాళ్ళకి హెల్ప్ చేసి యూజ్ లేదు కదా అనేసి అనుకుంటాం. సో అదే అందరూ థింక్ చేసేది. సో అది ఫాలో అవ్వాలన్నమాట మనం లింక్డ్ఇన్ లో కూడా. ఓకే, నెక్స్ట్ లైక్ డిజిటల్ ప్రెజెన్స్ అన్నమాట. లైక్ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చెప్పాను ఇప్పుడే. లైక్ గిట్హబ్ ఎక్సలెన్స్, గిట్హబ్ రిపాజిటరీస్, ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేయాలని చెప్పాను. అండ్ దెన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనకి మొబైల్ ఫ్రెండ్లీగా ఉన్నాయా, రెస్పాన్సిబుల్ గా ఉన్నాయా, షోకేస్ చేయడానికి బాగుందా, సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ని మన పోర్ట్ఫోలియోస్ లో యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫాలో అయితేనే జస్ట్ మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ అది రెజ్యూమ్ వరకే. వన్స్ షార్ట్ లిస్ట్ అయినాక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే మన దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి? ఒకవేళ మన స్కిల్స్ ఏం లేకపోతే ఇవన్నీ మంచిగా చేసి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే యూజ్లెస్ కదా. అందుకని మనం రెజ్యూమ్ తో పాటు స్కిల్స్ కూడా మంచిగా డెవలప్ చేసుకోవాలి. ఉన్నది జస్ట్ 3 to 4 months మాత్రం. ఓకే, అండ్ ఇక్కడ చూసారంటే లైక్ అన్ప్రొఫెషనల్స్, లైక్ ఎలా అంటే కొంతమంది ఏదైనా మంచి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటే లైక్ మన వాటికి క్రింజ్ లాగా కొంతమంది ఫీల్ అవుతారు. సో ఎవరు ఏమన్నా అది మనం పట్టించుకోకూడదు. ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రెజెంట్ చూడాలి అంటే మన టార్గెట్ ఏంటి, మన గోల్ ఏంటి, లాంగ్ లో ఏం కనిపిస్తుంది. డైరెక్ట్ గా ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్ కి మనం జంప్ చేయలేం. ఇన్ బిట్వీన్ దట్ మనం వాల్యూ బిల్డ్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, మోటివేటెడ్ గా ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది కదా. మనకి సక్సెస్ స్టోరీస్ చాలా తెలుసు చెప్పాలంటే. ప్రెసెంట్ ఉన్న ఎలాన్ మస్క్ కూడా ప్రెసెంట్ ఇంత వాల్యూలో ఉన్నాడు అంటే అసలు ఎన్నో ఇయర్స్ కష్టం అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. అది ఎవరికి కొంతమంది కన్నా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద వన్ అన్నమాట. సక్సెస్ బిహైండ్ ప్రతి ఒక్కరికి హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో స్ట్రాటజిక్ అప్రోచ్ అనమాట. సో మల్టీ ప్లాట్ఫామ్ స్ట్రాటజీస్ అనేది ఫాలో అవ్వాలి. లింక్డ్ఇన్ త్రూ జాబ్స్ అప్లై చేయొచ్చు, మన మంచి వెయిట్ ఉంటే నౌకరీ త్రూ అప్లై చేయొచ్చు, గ్లాస్ డోర్ త్రూ అప్లై చేయొచ్చు. మాక్సిమం విజిబిలిటీస్ ఉండే ప్లాట్ఫామ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో ఎంప్లాయీస్ ని రెఫరల్స్ అడగొచ్చు, కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి మనం చెప్పిన ప్రాసెస్ లో. అండ్ లైక్ ఎంఎన్సీస్ తో లైక్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యేసి ఎప్పుడైతే వాళ్ళు జాబ్స్ పోస్ట్ చేస్తారో వెంటనే మనం జాబ్స్ కి అప్లై చేయాలి. జాబ్స్ అప్లై చేస్తే సరిపోదు కదా, మనం జాబ్స్ అప్లై చేసిన ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యేసి కాల్ వస్తే మనం రెడీగా ఉండాలి ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి. సో మనం అంతా చేసి మంచిగా చేసి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంది, మనం డిసప్పాయింట్ అయిపోతుంది. సో అది మనం కష్టపడకుండా సక్సెస్ కావాలి అంటే అది అవ్వదు అసలు. చెప్తున్నాయినా అందరూ ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ కి ఫాలో అవ్వకూడదు అసలు. ఫ్యాక్ట్స్ చూడాలి, ఫ్యాక్ట్స్ ఏమున్నాయి. సో మనం ఏం నేర్చుకున్నాం, 4 years లో ఏం సాధించాం, మనం ఇంటర్వ్యూలో జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి అదే ఆలోచించాం. ఓకే, ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే లైక్ షైన్ కావచ్చు, నౌకరీ కావచ్చు, ఇలాంటి జాబ్ పోర్టల్ ప్లాట్ఫామ్స్ లో
మనం కన్సిస్టెంట్ గా డైలీ మన ప్రొఫైల్ అప్డేట్ చేస్తూ ఉండాలి. మనం అప్డేట్ చేస్తూ ఉంటే లైక్ కొంతమంది మనం జాబ్స్ అప్లై చేసిన తర్వాత హెచ్ఆర్స్ నుంచి కాల్స్ వస్తాయి. ఇప్పుడు మనము ఒక 500 అప్లికేషన్స్ అప్లై చేస్తే అందులో నుంచి ఒక 50 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అంత కాంపిటీషన్ లో ఉన్నాం ప్రెసెంట్. అంత ఉండాలి అంటే కన్సిస్టెంట్ గా మీరు డైలీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎలా అప్డేట్ చేయాలి? మన రెజ్యూమ్స్ ని ప్రతిరోజు నౌకరీలో కావచ్చు, షైన్ లో కావచ్చు అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదో మనం సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి ప్రొఫైల్ అప్డేట్ చేసి వదిలేస్తే మీ ప్రొఫైల్ ఎక్కడో లాస్ట్ లో ఉంటుంది అనమాట. ఎవరు న్యూగా అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రొఫైల్స్ అనేది ముందు చూపిస్తూ ఉంటుంది. అదే ఎవ్రీడే మీరు ప్రొఫైల్స్ అప్డేట్ చేశారు అంటే రీసెంట్లీ అప్డేటెడ్ ప్రొఫైల్ అనేసి హెచ్ఆర్స్ కి కనిపిస్తుంది. సో మీ ప్రొఫైల్ అనేది ముందు ఉంటుంది. ఇదంతా ఎప్పుడు మనం అన్ని రెడీగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద వన్. నెక్స్ట్ వన్ లైక్ ఎంఎన్సీ సక్సెస్ అవ్వాలి అంటే, మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే విజిబిలిటీ ఇంపార్టెంట్. లైక్ మన రెజ్యూమ్ ఆప్టిమైజ్ గా ఉందా, స్ట్రక్చర్డ్ గా ఉందా, లైక్ మంచిగా ఆన్లైన్ లో ప్రెజెన్స్ ఉందా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ రెలవెన్స్ అనమాట. రైట్ స్కిల్స్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ అనేది ఉన్నాయా లేదా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిపరేషన్స్ అని ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్, మనం ఏదో కోడ్ ని చార్ట్ చూసి కోడ్ ని కాపీ చేసి పేస్ట్ చేసి మనం కూడా డెవలపర్స్ అయిపోవడం, మనం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోవడం అనుకోవడం మిస్టేక్ అనమాట. చార్జిబిటీ ఎంత వచ్చినా కానీ, ఆ డౌట్ అనేది ఏ ఎంత వచ్చినా కానీ, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఏఐకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏం ఇవ్వలేం. అది ఏ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా వస్తాయి ప్రోడక్ట్స్ అనేది. ఆ ప్రోడక్ట్స్ చూసి మనం సెర్చ్ చేయాలి, బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయాలి, డేటాబేస్ కనెక్ట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఒక డెవలపర్ ఉంటేనే అది అలైన్మెంట్ చేస్తారు. ఏఐ అంతా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ముందర పెడతారు, కానీ అది అలైన్మెంట్ చేయాలంటే డెవలపర్ కావాలి కదా. సో డెవలపర్ ముందుగా మంచిగా ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద వన్. సో ఏఐ వచ్చింది దాని జాబ్స్ పోతాయి అనే డౌట్స్ అందరికీ ఉంటాయి, బట్ పోవు. సో ఎవరికి ఉన్న రికగ్నేషన్ వాళ్ళకే ఉంటుంది. ఓకే, కన్సిస్టెన్సీ ఇవన్నీ జరగాలంటే మెయిన్ థింగ్ మీకు ఉండాల్సింది కన్సిస్టెన్సీ, మోటివేషన్. ఓకే, రెగ్యులర్ గా ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే పర్ఫెక్ట్ గా మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాం అన్నమాట. మంచి ప్రాజెక్ట్స్ నేర్చుకుని, స్కిల్స్ నేర్చుకుని ఎవ్రీథింగ్ ఉంటాయి. ఓకే, సో ఇంత ఇంప్లిమెంటేషన్ చేయాలి, బట్ మనకు ఉండేది 3 to 4 months మాత్రం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చెప్పండి ఒకసారి.